పెరిగిన పోలవరం వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసితుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ముంపు గ్రామాల్లో అక్టోబర్ 3న గ్రామ సభలు నిర్వహించాలని కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి 29న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు 56,495, ఎస్టీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 7,706, మొత్తం 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం నిర్వాసితుల సంఖ్య 96,660గా వెల్లడించారన్నారు. అంటే సుమారు 10,000 కుటుంబాలను తగ్గించి చూపించారని, దీని కారణాలు వెల్లడించలేదన్నారు. ఏ గ్రామాలను ముంపు నుండి తప్పించారో వివరణ లేదు. చీఫ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం ఫేజ్ 1 అంటే 41.15 దశలో 20,870 మంది నిర్వాసితుల కుటుంబాలను R&R కాలనీలకు పంపించాల్సి ఉందని, అయితే శ్వేతపత్రంలో ఫేజ్ 1లో 38,060 కుటుంబాలు నిర్వాసితులు అవుతారని, వీరిలో 12,797 మంది నిర్వాసితులను R&R కాలనీలకు పంపించారన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా R&R ప్యాకేజీ పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 16న హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజా హక్కుల కోసం పనిచేసిన బొజ్జ తారకం 8వ వర్ధంతిని పోలవరం నిర్వాసిత ఎస్సీ ఎస్టీల హక్కుల పోరాట దినంగా ఆదివాసీ మహాసభ పాటిస్తుందని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివాసీ మహాసభ నాయకులు గిడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రరెడ్డి, కెచ్చెల అబ్బాయిరెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి సతీష్, పోసెమ్మ, సోడే పుష్ప, తాళ్లూరి భవానీ, గుంటే బుజ్జి, పూనెం విష్ణు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలోని అంశాలు కొన్ని ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది 2020లో కేంద్ర ప్రభుత్వానికి అధికారులు పంపినటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం ఎస్టీలు 56,495, ఎస్సీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 7,706, మొత్తం 1,05,601 మంది నిర్వాసితులు అవుతారని పక్కా లెక్క ప్రకారం ఇచ్చారు. ఇదే మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో 96,660 అని రాశారు. అంటే 10,000 కుటుంబాలు తగ్గిపోయినాయి. 10,000 కుటుంబాలు అంటే సుమారు 50,000 మంది. 50,000 మంది అంటే 50 గ్రామాలు, 40-50 గ్రామాల వరకు తగ్గించారు. మరి ఆ గ్రామాలు ఏంటి? మొత్తం 373 హ్యాబిటేషన్స్లో ఆ 40 ఏంటనేది వివరణ లేదు. వివరణ ఇవ్వాలి దీని మీద ఖచ్చితంగా. అది కాకుండా ఆయన ఇక్కడ 7,116 కోట్ల రూపాయలు మొదటి దశలో సరిపోతాయని అన్నారు. రెండవ దశలో 18,800 కోట్లు ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, R&R పూర్తి అయిపోతాయని చెప్పేసి మొత్తం 45 కాంటూర్ వరకు చెప్పారు ఆయన. ఈ లెక్కలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త భూసేకరణ చట్ట ప్రకారం లెక్కలు వేస్తే భూసేకరణకి R&Rకి కలిపి 80,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఈ లెక్కలతో మళ్ళీ తిరిగి అంచనా వేసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలతో కేంద్రానికి మరో నివేదిక సమర్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎత్తి పెంచకూడదని చెప్పేసి కేసులు వేస్తాయి. ఆ కేసులు మనం చెప్తే వినరాలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వినరు. కేంద్ర ప్రభుత్వం కూర్చుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళని మీరు వెనక్కి వెళ్ళిపోండి, కేసులు విత్డ్రా చేసుకోవాలి, మీకు కావాల్సినటువంటి పరిహారాలు ఇస్తామని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప సాధ్యం కాదు. ఇవన్నీ కూడా ఎక్కడ శ్వేతపత్రంలో రాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరో శ్వేతపత్రాన్ని, వాస్తవాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం.